చేసిన తర్వాత ఇక ఆ రోజు మా దగ్గర యాక్చువల్గా పెళ్లి రోజు యాక్చువల్గా మా సైడ్ మేము మా ఏరియా బాన్స్వాడ ఏరియాలో చేస్తుందో మా సైడ్ మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్ అయిన రోజు అల్లు కూడా అనేది పెళ్లి చేసుకున్న పిల్లగాడు అల్లు కూడా అనేది మా ఇంటికి మా ఇంటికి రావాలా, కానీ ఇక్కడ వాళ్ళు రారట. అట్లా ఇప్పుడు వాళ్ళు రారు. ఎప్పుడు తెలిసింది అంటే చనిపోయినట్టు బీ ఫార్మసీ చేసింది అంటుండ్రు, నర్స్ అయి ఉండి అంత ధైర్యం ఎట్లా వచ్చింది కనీసం సూసైడ్ చేసుకుని? అసలు ఆమెకు ఆ ధైర్యం లేదు సార్, ధైర్యమే లేదు. ఇంకోటి యాక్చువల్గా చెప్పాలన్నా, యాక్చువల్గా ఆమె పుట్టిన నుంచి ఒక గుండు సూది తీసుకోవడానికి కూడా బయట మార్కెట్లో పోయే మనిషి కాదు. ఏ దానికి కూడా రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా కూడా నేను తప్ప మళ్ళీ నాతోటి ఇంకా ఎవరితో పోదు, ఎవరితో మాట్లాడదు కూడా. నేనే ఎత్తుకుని ఆ డ్యూటీకి ఎత్తుకుంటే రాత్రి అయితే రాత్రి, పొద్దున మధ్యాహ్నం నేనే బండి మీద దించి అప్ డౌన్ చేసేవాడు. నీతో ఎప్పుడు మాట్లాడిందమ్మా చివరిగా? ఎప్పుడు పోయింది మీ ఇంటి నుంచి? ఎప్పుడు మాట్లాడింది? శుక్రవారం పొద్దుగల పోయింది. శుక్రవారం అచ్చకాలంటే అంట చేసిన తిన్నారు. ఇద్దరు దీన్ని కాలు మొక్కిచ్చి పంపించిన. పోతామంటే తెల్లారితే 5వ తారీఖు పుట్టినరోజు అట అంది. మరేమో ఈ క్రిస్టియన్ పండుగ ఉన్నదట, పోకుంటే బాగుండదు మమ్మీ, నేను ఇడికి పోనాని అన్నది. అంటే ఇక పుట్టినరోజు ఉంటే పోవాలా మమ్మీ, మరిగా నిర్మలే పోతాను మమ్మీ. డబ్బాలన్నీ ఆర్డర్ చేసుకున్న కిచెన్ డబ్బాలన్నీ. అంతకుముందు మేము సామాన్ అంతా నిర్మల షిఫ్ట్ చేసి వచ్చినాము. బీరువాలు మేము లగేజ్ సీరలు బీరలు అన్నీ షిఫ్ట్ చేసి వచ్చినాము. నేను నిర్మలే పోతా మమ్మీ అని అన్నది. అంటే ఏమన్నా అలా పుట్టినరోజు పుట్టినరోజు బర్త్డే అట మమ్మీ అంటే ఇక బాధగా పోయింది. మా అతను సరిగ్గా మాట్లాడలేదు. పోయిన తర్వాత రాత్రి